హలో హాయ్ నమస్తే అందరికి నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా షార్ట్స్ని కూడా చాలామంది షేర్ చేయండి. ఎవ్రీడే కొత్త పాయింట్తో వస్తూ ఉంటాను నేను. యాక్చువల్లీ డైరెక్టర్కి ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కేటగిరీ తెలియాలని చెప్పాను. ఫిక్షన్లో సినిమాలు, సీరియళ్ళు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ వస్తాయని చెప్పాను. నాన్ ఫిక్షన్లో డాక్యుమెంటరీ, ప్రత్యేకంగా డాక్యుమెంటరీ వస్తుంది. అలాగే కార్పొరేట్ యాడ్ ఫిల్మ్స్ వస్తాయి. ముందు తెలియాల్సింది ఏంటంటే ఫిక్షన్ స్క్రిప్ట్ రైటింగ్ ఎలా ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, స్క్రిప్ట్ రైటింగ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, స్టోరీ పేపర్ మీద ఎలా రాస్తారు, ఒక ఐడియా వచ్చిన తర్వాత స్టోరీ పేపర్ మీద ఎలా రాస్తారు, పేపర్ మీద ఎలా రాస్తారు, స్క్రీన్ ప్లే ఎలా రాస్తారు, డైలాగ్స్ ఎలా రాస్తారు, ఎందుకు తెలియాలి? ఫిక్షన్లో రెండు కేటగిరీలు ఉన్నాయి. ఒకటి సింగిల్ లైన్ ఫార్మాట్, రెండు డబల్ లైన్ ఫార్మాట్. సింగిల్ కాలం ఫార్మాట్, డబల్ కాలం ఫార్మాట్. చూడండి, ముందు ఈ ఫార్మాట్ తెలియకపోతే ఏం డైరెక్షన్ చేస్తారు? మీరు అనుకున్న ఐడియా పేపర్ మీద ఎలా పెడతారు? అన్నిటికీ ఫార్మాట్ కావాలిగా. కాబట్టి సింగిల్ కాలం ఫార్మాట్ అంటే ఏంటో తెలుసుకోండి, డబల్ కాలం ఫార్మాట్ అంటే ఏంటో తెలుసుకోండి. వీటి గురించి మళ్ళీ నెక్స్ట్ డీటెయిల్ చెప్తా.